అంతే తప్ప దీంట్లో వీళ్ళు పత్తిత్తులు వాళ్ళు పత్తిత్తులు కాదు అనేటువంటిది ఏం లేదు. అన్నీ ఒక తానులో మొక్కలే, అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి. కాకపోతే కొంచెం కొద్దిగా తేడాలన్నమాట, కలర్స్ మారుతూ ఉంటాయి. అసలు ఏమి ఎక్కడ చిన్న ఇది కూడా తేడా లేదు. కొంతమందికి ఇగో ఎక్కువ ఉండిద్ది, కొంతమందికి ఇగో తక్కువ ఉండిద్ది. కొంతమంది కొంచెం ఎక్కువ, కొంత పబ్లిక్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, కొంతమంది పబ్లిక్ గురించి తక్కువ ఆలోచిస్తుంటారు. మొత్తానికి జరిగేటువంటి దాంట్లో మాత్రం మిగిలినటువంటి వాటి అన్నింటిలో మాత్రం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కలిసి ఎలా చేయాలి, కనపడకుండా ఎలా చేయాలి, కనిపించి కనపడకుండా ఎలా చేయాలనే దాంట్లో ఎవరికి వాళ్ళు సిద్ధహస్తులై పిహెచ్డీలు తీసుకొని సర్టిఫికేట్లు తీసుకొని అసలు వీలైతే మాత్రం ఇంకేదైనా ఆక్స్ఫర్డ్ నుంచి సర్టిఫికేట్లో లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా వచ్చేటువంటి నేర్పరితనం కలిగినటువంటి, అంత సమర్థత కలిగినటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే దేశం మొత్తం మీద అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ప్రజలకి అయితే ఇందుట్లో చాలా క్లారిటీ ఉంది, ప్రజలు గమనిస్తుంటారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళేం మాటలు చెప్పారు, వీళ్ళేం మాటలు చెప్పారు, వీళ్ళ కథ ఏంది, వాళ్ళ కథ ఏంటి అనేటువంటిది పబ్లిక్ అసలు పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటారు. కాబట్టి ప్రజలకి వీళ్ళేదో చెవుల్లో పూలు పెడదాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు వీళ్ళకి ఎప్పుడో పెట్టేశారు. వీళ్ళకి టైం వచ్చినప్పుడు ఎవరికైనా కానీ, ఏ పార్టీకైనా ఎవరినైనా టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫ్లవర్ని పెట్టేస్తారు. దీనిపై మరి బీఆర్ఎస్ మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తామంటున్నారు. ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏమైంది వెళ్తే మళ్ళీ మామూలు అంటారు వాయిదా. అవునండి, స్పీకర్ గారి నిర్ణయాన్ని కాదంటానికి ఏం లేదు కదా. దానం నాగేంద్ర గారు అందుకే పెండింగ్ పెట్టారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ కాకపోతే దానం నాగేంద్ర కూడా అంతే ఉండేది, వదిలేసేవాళ్ళు, ఏముండేది కాదు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి, చట్టపరిధిలోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు దాని మీద ప్రశ్నిస్తారు. ఎవరికి తెలియదు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మారారని తెలియదా, లేదా ముఖ్యమంత్రి గారికి కలిసేటప్పుడు వాళ్ళు పార్టీ మారుతున్నారని తెలియదా? వీళ్ళు పార్టీ మారడానికి ఒప్పించుకొని వీళ్ళకి 4 డిమాండ్లు పెడితే ఆ 4 డిమాండ్లు 2 ఓకే చేసిన తర్వాత వీళ్ళ కండవా కప్పింది. మరి కండవా కప్పినప్పుడు మరి మీడియా అంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరని రాశారు, రిపోర్టింగ్ చేశారు కదా. మరి అవన్నీ ఏమైనాయి, ఎక్కడున్నాయి? కాకపోతే వాళ్ళు అది వివాదం కాదనుకున్నారు, వివాదం అయింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు లాగేశారు, ఎందుకు వాళ్ళందరినీ తీసుకొని బుట్టలో వేసుకున్నారు? వాళ్ళందరూ మరి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా. మరి ఆ రోజు ఏమైంది చట్టం? ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళు చేస్తున్నారు.